పనిచేసే వారికే పదవులు. ప్రస్తుతం టీడీపీ వర్గాల్లో ఇదే చర్చ. కారణాలేమైనా అధికారంలోకి వచ్చాక జరిగిన పదవుల పంపకం వల్ల పార్టీ కేడర్లో ఆశించిన మైలేజ్ రాలేదనే భావన మెజారిటీ నేతల్లో వ్యక్తమవుతోంది. ఈ సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పనిచేసే వారికే పట్టమనే విషయాన్ని కార్యరూపంలోకి తెస్తే కేడర్లో జోష్ వస్తుందనేది సీనియర్ల వాదన. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి ప్రారంభమైంది. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తంగా 8 జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుండగా ఇప్పటి వరకు టీడీపీ కడప మినహా మిగతా చోట్ల ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు. అభ్యర్థుల జాబితాపై మరో 2 రోజుల్లోగా కొంత క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో పార్టీలో ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఏ సందర్భంలోనూ పార్టీ కేడర్ను సంతృప్తిపరిచే విధంగా ఎంపిక జరగలేదనే భావన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా వలస వచ్చిన వారికి పదవులు దక్కిన సందర్భాలపై చర్చించుకుంటున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఎలా ఉండబోతోందన్న ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఈసారి అభ్యర్థుల వడపోత పూర్తిగా పార్టీ యాంగిల్లోనూ ఎన్నికల యాంగిల్లోనూ ఎక్కువగా ఉండే ఛాన్సులున్నాయంటున్నారు. పార్టీ కోసం పనిచేసి ఇప్పటికీ ఎటువంటి పదవులు దక్కించుకుని సీనియర్లు పార్టీ లాయలిస్టులకు ఈసారి సీట్లు దక్కేందుకు ఎక్కువగా అవకాశాలు ఉండొచ్చనే ప్రచారం సాగుతోంది. విజయనగరం జిల్లా నుంచి తెలుగు మహిళా అధ్యక్షురాలు శోభా హైమావతి, సీనియర్ నేత బాంజ్దేవ్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక తూర్పుగోదావరి జిల్లా నుంచి మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. పశ్చిమ గోదావరి విషయానికొస్తే సత్యనారాయణ రాజు పేరు వినిపిస్తోంది. అలాగే వైసే సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత అంబికాకృష్ణ పేరు తెరపైకొస్తోంది. ఇక కృష్ణా జిల్లా నుంచి జిల్లా పార్టీ అధ్యక్షుడు బొత్సుల అర్జునుడు, పార్టీ అధికార ప్రతినిధి గొట్టిపాటి రామకృష్ణ ప్రసాదులతో పాటు టీడీఎల్పీలో సేవలందిస్తున్న కోనేరు సురేష్ కూడా ఈసారి ఎమ్మెల్సీ టిక్కెట్ను ఆశిస్తున్నారు. ఇక గుంటూరు జిల్లా విషయానికి వచ్చేసరికి మాజీ మంత్రి జేఆర్ పుష్పరాజుకు ఈసారి న్యాయం జరిగే ఛాన్స్ ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అలాగే ప్రకాశం జిల్లా నుంచి కరణం బలరాం, దివి శివరాం వంటి వారికి అవకాశం కల్పిస్తే గొడవలు సద్దుమణుగుతాయని భావిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలు పరసారత్నం, బల్లి దుర్గాప్రసాద్ పేరు తెరపైకొస్తోంది. ఇక కర్నూలు జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు పదవిని ఆశిస్తున్నారు. అలాగే కడప జిల్లాలో ప్రస్తుతం సివిల్స్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న లింగారెడ్డి కూడా ఈసారి పదవిని దక్కించుకునేందుకు విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. అనంతపురం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీ టిక్కెట్ను ఆశిస్తున్నారు. అయితే వీరిలో ఎవరు మండలి మెట్లెక్కుతారో చూడాల్సిందే. కష్టపడే వారికే పదవి అంటున్న చంద్రబాబు ఈసారి వడపోత ఏ విధంగా చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.